హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రను రెడ్డి వ్లాగ్స్. ఇది మా డే 2 ఆఫ్ గోవా. ఇంకా కొంచెం 9:30కి అలా లేసేసి ఇంకా కిందికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసాము. చాలా ఆకలిగా ఉండే, సో అందరము మంచిగా ఫుడ్ అయితే మంచిగా తినేసినాము. టేస్ట్ చాలా బాగుంది. స్విమ్మింగ్ వచ్చింది. మోరే అండ్ రియూని పైకి తీసుకెళ్దామని చాలా ట్రై చేసాము, బట్ వాళ్ళు అస్సలు రావట్లేదు. వాటర్లో దిగాల్సిందే అన్నట్టు ఉన్నారు. ఇంకా సరేలే అనేసి ఒక 20 మినిట్స్ వాటర్లో వదిలేసినాము. యాక్చువల్గా వాళ్ళకి ఇద్దరికి కోల్డ్ ఉంది, అట్లనేసి స్టాప్ చేసిన, బట్ వాళ్ళు వినలేదు. ఇంకా కొంచెం సేపు ఆడిపించి పైకి తీసుకెళ్ళి ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాము. హోటల్ ముందే బైక్స్ రెంట్స్కి ఉన్నాయి, సో 3 బైక్స్ అయితే రెంట్స్కి తీసుకున్నాము. ఈ డేని మంచిగా స్కూటీస్ మీద ఎంజాయ్ చేద్దామనేసి. అండ్ మేము ఫస్ట్ ఎక్కడికి వెళ్ళామంటే అది కోకోనట్ ట్రీ రోడ్ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళిపోయాము. మేమున్న లొకేషన్ నుండి ఒక 40 మినిట్స్ టైం చూపించింది. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. బట్ ఎన్ని టైమ్స్ గోవాకు వచ్చిన ఫీల్ అయితే చాలా బాగుంటుంది. ఆ వైబ్ చాలా ఎన్నిసార్లు అయినా విజిట్ చేయొచ్చు అనిపిస్తుంది. యాక్చువల్గా నేను శరత్ని తిట్టాను, ఎన్నిసార్లు గోవాకి వెళ్తాం, ఎప్పుడు అదైనా ఇంకొక వేరే ప్లేస్ అంటూ ఉండదా అనేసి చాలా టైమ్స్ అంటాను. బట్ ఇక్కడికి వచ్చాక అదేం అనిపించదు. అంతా కొత్త కొత్తగా ఎప్పుడు మారుతూనే ఉంటుంది, కొత్త కొత్త ప్లేసెస్, కెఫేస్. అండ్ ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఒక్కొక్క స్టైల్లో ఎంజాయ్ చేస్తాము. చాలా బాగుంది. మేము అండ్ ఐశ్వాల్ అయితే రీచ్ అయిపోయాము, బట్ అక్క వాళ్ళు మిస్సింగ్. యాక్చువల్గా అక్క డ్రైవ్ చేస్తుంది, వాళ్ళు వేరే రూట్ నుండి వస్తున్నారంట. వాళ్ళకు వచ్చి కొంచెం టైం ఎక్కువనే పట్టింది. ఇంకా మేము ఒక రౌండ్ ఇటు కార్నర్ వరకు వెళ్ళేసి వద్దామనేసి మెల్లగా అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఫస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికీ కొంచెం చేంజ్ అనిపించింది. అండ్ ఇక్కడ సైకిల్స్ రెంట్స్ కూడా ఇస్తున్నారు. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇదేం లేకుండే. అండ్ మంచిగా కిడ్స్కి ఒక ప్లే ఏరియా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అందరం ఆ రోడ్డు చాలా రష్గా ఉండే, సో ఒక నార్మల్ రోడ్ ఉంటే ఆ రోడ్కి వచ్చేసి ఇంక అందరం ఫొటోస్, వీడియోస్ అయితే ఫుల్ కవర్ చేసినాము. ఫోన్ చూడు చూడు. ఇక్కడికి వచ్చాక మేము బైక్స్ ఎక్స్చేంజ్ అయ్యాము. నేను, మోనికక్క, మౌర్య ఒక బైక్, ఇంకా శరత్, రేవంత్, రియు వీళ్ళు ఒక బైక్లో వచ్చారు. కొంచెం సేపు అంటే చిన్న రోడ్ కాబట్టి ఇక్కడ డ్రైవ్ చేసుకున్నాము. ఇంకా లంచ్ వచ్చేసి సముద్ర రెస్టారెంట్ అని ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా నిన్న వెళ్ళిన దానికి వెళ్దాం అనుకున్నాము, బట్ రెగ్యులర్ వెళ్ళేదానికి ఎందుకు, ఇంకొక దాంట్లో టేస్ట్ చేద్దాం అనేసి ఇక్కడికైతే వచ్చేసినాము. ఇంకా మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళి మంచిగా ఒక 1 hour రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ ఈవినింగ్ బీచ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే అక్క వాళ్ళు ఫోటోషూట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. సో అక్క వాళ్ళు ఒక 1 hour ముందే ఎర్లీగా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయారు. మేము కొంచెము ఒక 5:30కి అట్లా అయితే స్టార్ట్ అయినాము.
ఇంకా వచ్చేసినాము. వచ్చి కార్ పార్కింగ్ చేసుకుని యాక్చువల్గా మాకు లొకేషన్ పక్కనే చూపిస్తుంది, బట్ చాలా లాంగ్ నడిచినాము. ఈ బీచ్ దగ్గర అయితే మొత్తం ఇలాంటి సెటప్సే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఒక్కొక్క థీమ్ డిఫరెంట్గా. యాక్చువల్గా మనం బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకొని ఫోటోగ్రాఫర్ అంతా ఇంక్లూడ్ అయి ఉంటుంది. యాక్చువల్గా మనకు ఒక స్మాల్ వీడియో, ఒక 1 minute వీడియో అండ్ కొన్ని ఫొటోస్ ఎడిటెడ్వి ఇస్తారు. సో మొత్తానికి ఒక 25K అలా ఉంది ప్యాకేజ్ అయితే. అక్క వాళ్ళు అది బుక్ చేసుకున్నారు. అండ్ ఫొటోస్ అండ్ వీడియో అయితే చాలా మంచి. అండ్ ఎలా ప్లాన్ చేసుకున్నామంటే గర్ల్స్ అందరము బేబీ పింక్, బాయ్స్ వచ్చేసి లైట్ బ్లూ షర్ట్స్ అని అనుకున్నాము. అండ్ పిక్చర్స్ అయితే చాలా బాగున్నాయి. మోరియా అండ్ రియో అయితే రచ్చ అసలుకి ఫుల్ మట్టిలో ఆడుతున్నారు. అండ్ మొత్తం డ్రెస్సెస్ అన్నీ ఖరాబ్ చేసేసుకున్నారు. ఫొటోస్ కూడా చాలా తక్కువగా దిగారు వాళ్ళిద్దరైతే. డే 2 అయితే ఇలా మంచిగా ఫినిష్ చేసేసినాము. అండ్ డే 3 వచ్చేసి 31st. సో ఆ రోజు కూడా మంచిగా చాలా ఒక 2-3 ప్లేసెస్ కవర్ చేసాము. అది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. అండ్ నా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. మీరిద్దరు కవర్ చేయండి ఈజీ హ్యాండ్ పని ఇంకా